భారతీయ జనతా పార్టీతో సంగతి తేల్చమని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి చెప్పారు. ఇది మనం ధృవీకరించట్లేదు కానీ తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ఒక పాయింట్ని జనం మీద ఒక వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్టు ఇది నేను ధృవీకరించట్లేదు. బట్ వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళు హైలైట్ చేస్తున్నట్టున్నారు. బీజేపీ జనసేన టీడీపీ కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి టీడీపీ జనసేనలు వచ్చినాయి. ఆదివారం అమరావతిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు గారి ఇద్దరి మధ్య పొత్తుల వ్యవహారంపై చర్చ జరిగింది. ఎలాగైనా బీజేపీని కలుపుకుని ముందుకు సాగాలని జనసేన టీడీపీలు భావిస్తున్నాయి. టీడీపీ వారు వచ్చి మాతో మాట్లాడితే పొత్తుకు మేము రెడీ అనే విషయాన్ని బీజేపీ తేల్చి చెప్పింది. ఎందుకో బీజేపీతో కలిసి నేరుగా చర్చించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ రంగంలోకి దించారు. ఆదివారం చంద్రబాబు నివాసంలో జరిగిన చర్చలో ప్రధానంగా జరిగింది బీజేపీతో కలిసి పనిచేయాలనే విషయమే. పొత్తునికి సంబంధించి ముందుకు వస్తున్నందున ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంలో స్పష్టత వస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా చెప్పారన్నట్టు మనం ముందుకు సాగొచ్చని, అందువల్ల బీజేపీతో పొత్తు విషయం నువ్వే తేల్చాలని పవన్ కళ్యాణ్కి అప్పగించారు. 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానంతో మాట్లాడి సీట్లు ఎన్ని అడుగుతున్నారనే విషయంపై ఒక స్పష్టతకు రాబోతున్నారు. బీజేపీ వారు 2 పార్లమెంటు 7 అసెంబ్లీ సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధమవుతారని సమాచారం అంటే వీళ్ళకి. ఒక పార్లమెంటు 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అయితే ఇబ్బంది లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్తో అన్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు బీజేపీ వారు అంగీకరిస్తారు. వారి ఓట్లు వారు వేసుకుంటారనేది వేచి చూడాలట. ఒకవేళ పవన్ కళ్యాణ్ చర్చలు ఫలించి బీజేపీ వాళ్ళు ముందుకు అడుగు వేస్తే తప్పకుండా పొత్తు కుదురుతుందట. బీజేపీతో పొత్తు విషయం తేలేక మేనిఫెస్టో ప్రకటిద్దామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ భేటీలో నిర్ణయించిన సమాచారం. ఇప్పటికే బీజేపీ జనసేన మేనిఫెస్టో సిద్ధమైంది. మరో వారం తర్వాత ప్రకటించేందుకు నిర్ణయించారు. అయితే బీజేపీ విషయం తేలితే మేనిఫెస్టో మారే అవకాశం ఉన్నదని ఆ విషయంపై ఫైనల్ అయిన తర్వాతే మేనిఫెస్టో రిలీజ్ చేద్దామని నిర్ణయించినట్టు వీళ్ళకి విశ్వసనీయ సమాచారం అంట. జనసేనకు 3 పార్లమెంట్ సీట్లు 30 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న దాంట్లో నిజం లేదని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ విషయం జనసేన వారు ఎటువంటి కామెంట్ చేయడం లేదు. ఇటీవల జనసేన టీడీపీపై మండిపడి 2 సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్చరించి విషయాన్ని చంద్రబాబు సమక్షంలో మాట్లాడుకుని సయ్యద్తో బీజేపీ విషయం ముందుగా తేల్చుకుని అడుగులు వేద్దామని ఇరువురు భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది అట వీళ్ళకి. అసలు విశేషం ఏంటంటే ఎంత వెధవల్ని చేస్తారో భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ సాక్షి. ఓ 3 ఎంపీను ఓ 7 అసెంబ్లీ సీట్లు ఇస్తారా? దానికంటే అడుక్కు తినడం బెటర్ భారతీయ జనతా పార్టీ. ఒంటరిగా పోటీ చేస్తే సిగ్గన్నా ఉంటుంది, కాస్త పౌరుషం అన్న వస్తుంది నాయకులకి. 3 పార్లమెంటును ఏది 7 అసెంబ్లీ అంటే వీళ్ళు చెప్పినటువంటిది ఎంత లెక్క వింతగా ఉంది. ఈ వార్త చూస్తే 2 పార్లమెంట్ 3 కూడా కాదు 2 పార్లమెంట్ 7 అసెంబ్లీ అంటే దానికంటే దిగజారుడు మరొకటి ఉండదు. క్రిందసారి 2014 ఎన్నికలప్పుడే 4 పార్లమెంటును 14 ఇస్తే ఇప్పుడు అంతకంటే తగ్గిస్తారు. 3వసారి ప్రధానమంత్రిగా మోడీ వస్తాడని తెలిసిన అయితే 14 ఇంకో 2 ఎక్కువ అడుగుతారు. ఒకవేళ పొత్తు నాకు తెలిసి పొత్తుకు సంబంధించి చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం ఇస్తే బెచ్చం తీసుకునే స్థితిలో బీజేపీ లేదు. అది కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా క్రిందసారి కంటే ఎక్కువ ఇవ్వాలి. క్రిందసారి 4 ఇచ్చినప్పుడు ఓ 7 ఎంపీ సీట్లు ఓ 20 ఎమ్మెల్యే సీట్లు అంటే కనీసం 15 ఎమ్మెల్యే సీట్లు అంటే లెక్క ఉంటుంది. కానీ 14 అని చెప్పి క్రిందసారి ఒకటి తగ్గించి 13 చేశారు. అదే తక్కువ అనుకుంటే ఈ దఫా ఇట్లా ఇస్తారు అంటే భారతీయ జనతా పార్టీ వస్తుందా అంటే తెలుగుదేశం అనుకూల జర్నలిస్టుల ఫీలింగ్ ఎట్లుందంటే భారతీయ జనతా పార్టీ అంత వెర్రివెంగళప్పలాగా చూస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.